సుధాకర్ గదిలో రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా నెలల నుండి బాబాయ్ వీల్ చైర్లోనే ఉన్నారు కదా. జగదాత్రి నడవాలన్న పట్టుదల కంటే నడవలేనేమోనన్న భయమే బాబాయ్లో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే నడవలేకపోతున్నారు అని కౌశికి చెప్తుంటే, మామయ్య భయపడితే షాక్లో నడవగలరని డాక్టర్ చెప్పారు కదా వదినా అని నిషి అంటుంది. అయితే నాకు ఒక ఐడియా వచ్చిందక్క. నేను నాన్నకు మాత్రమే కనపడేలా ఒక గదిలో ఉంటాను. అప్పుడు 2 కోరలు లేని పాముల్ని మనం ఇంటికి తీసుకొచ్చి నా రూమ్లో వదిలేయండి. నాన్న నా గదిలో ఉన్న పాముల్ని చూసి చాలా భయపడిపోతారు. అవి నన్ను కాటేస్తే నా ప్రాణాలు పోతాయని ఆయన భయపడి నన్ను కాపాడడానికి వస్తాడు. అప్పుడు నడుస్తాడు అక్క. ఇదే నా ప్లాన్, ఎలా ఉంది అని కేదార్ చెప్తాడు. ప్లాన్ బాగానే ఉంది, కానీ ఇప్పటికిప్పుడు కోరలు లేని 2 పాములు మనకు ఎక్కడి నుంచి వస్తాయి అని ధాత్రి అంటుంది. ఇప్పటికిప్పుడు పాములు పట్టేవాణ్ణి ఎలా కనిపెట్టడం అని ధాత్రి చెప్తుంటే, అప్పుడే ఆదిలక్ష్మి రోడ్డు మీద ఒక పాములు పట్టేవాడితో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా, విషం ఉన్న కూరలు ఉన్న 2 పాములు ఇవ్వాలనా? అప్పుడు ప్రాణాలు పోతాయి కదమ్మా అని అతను అడుగుతూ ఉంటే, ఆదిలక్ష్మి 2 బంగారపు గాజుల్ని ఆశ చూపించి కూరలు విషం ఉన్న పాముల్నే ఇవ్వమని చెప్పటంతో అలాగేనని 2 పాములు విషమున్న పాముల్నే ఇస్తాడు. ధాత్రి కేదార్కి ఆ పాములు అతని దగ్గరే కూరలు లేవని చెప్పి అతను విషమున్న పాముల్ని ఇచ్చేస్తాడు. ఇక వాటిని తీసుకొని హాల్లో పెట్టి ఉంటారు. ఇప్పుడు మనం ప్లాన్ అమలు చేస్తాము అని అందరూ అనుకుంటూ ఉంటే ఆ బుట్టల వైపే ధాత్రి చూస్తూ ఉంటుంది. మరి నిజంగానే కేదార్ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.